ఓకే ఇలాంటి మంచి స్క్రిప్ట్ చేయాలి, ఇండస్ట్రీలో మంచి అంటే ముందు ముందు హీరోగా చేయాలి అని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్. అండ్ మా టీం విషయానికి వస్తే ఫస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లేలో ఆయన మాస్టర్. నేను అది ఎప్పుడో నమ్మాను, అది ప్రూవ్ చేశారు. సో ఎక్స్ట్రాడినరీ. సో ఆయనకు మంచి అంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ డైరెక్టర్ గారు. అండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు సీరియస్లీ మా సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళి నిలబెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామేశ్వర్ గారు. అండ్ శ్యామ్ కే నాయుడు గారు కెమెరా, ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు. అండ్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ లిరిక్ రైటర్ రాంబాబు గారికి, మా డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారికి క్లాప్స్. అసలు తప్పు అనే పదం మనిషికి చేంజ్ అవుతుందని థియేటర్లో వస్తే అది క్లాప్స్. సుధీర్ వర్మ గారు నిజంగా అది ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేసింది. అండ్ మా ఆర్టిస్టులు మిషా నారాయణ గారు, ధన్యా బాలకృష్ణ గారు, కళ్యాణి నటరాజన్ గారు, ఆనంద్ గారు. అంటే ఇక్కడ ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఆ మైనస్ చేసిన కుర్రాళ్ళకి, తారక్ పొన్నప్ప గారికి పేరున మరొకసారి కృతజ్ఞతలు. ఫైనల్గా మా ప్రొడ్యూసర్స్, ఈ కథ చేసుకున్నప్పటి నుంచి ఎక్కడ అంటే దీన్ని మా పరిధిలో చేయాలి, ఇంత బడ్జెట్లో చేయాలి అని అనుకున్నా కూడా లేదు. ఇది ఇంకొంచెం అంటే చెప్పే కథని బాగా చెప్పాలి, దీనికి సంథింగ్ కావాలి అన్నప్పుడు లక్కీగా ఈ కథ ఒక మంచి అంటే మంచి సోల్న పీపుల్ దగ్గరికి పడింది. వాళ్ళు ఏంటంటే మాలాగే వాళ్ళు ప్రేమించారు. ఎస్పెషల్లీ రమేష్ గారు, వెంకీ గారు. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ నేను మర్చిపోను. దీన్ని ఇంతవరకు తీసుకురాగలిగారు. అండ్ ఫస్ట్ నాకున్న పరిచయం ఒకటే కాదు, సినిమా మీద ఉన్న నమ్మకము, నా మీద ఉన్న వాళ్ళకి ఎఫెక్షన్కి చాలా కోఆపరేట్ చేశారు. అండ్ సుధాకర్ గారు, నవీన్ గారు, శాస్త్రి గారు, జోహర్ గారు, అంటే ప్రతి ఒక్కరు దీన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. అండ్ ఈ జర్నీని వాళ్ళు కూడా అంటే మోసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ ఇంకా ప్రమోషన్స్ అంటే రీచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం. అండ్ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఎవరికి ఈ మూవీ నచ్చలేదని ఒక్కరికి చెప్పినా నేను దేనికైనా సిద్ధం. అంత కాన్ఫిడెంట్గా చెప్పాను, అదే నిజం. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ థియేటర్స్. మీ ఎంకరేజ్మెంట్కి నేను